కామారెడ్డి జిల్లా కేంద్రంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవి ప్రారంభంలోనే ఎండల తీవ్రత కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోతున్నాయి. వారానికి 1-2 రోజులు మాత్రమే నల్లాల ద్వారా నీటి సరఫరా అందుతుందని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్ల నీటి కోసం ప్రజలు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి పట్టణ జనాభాకు 18.23 MLDల నీరు అవసరమవుతుంది. శ్రీరామసాగర్ నుంచి మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా పట్టణానికి రోజువారీగా 13 MLDలు సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 6.09 MLDల నీరు మాత్రమే సరఫరా అవుతోందని అధికారులు తెలిపారు. పెద్ద చెరువు, బుర్రమత్తడి, స్థానిక బోరుబావుల ద్వారా మరో 4 MLDల నీటిని సరఫరా చేస్తున్నారు. బుర్రమత్తడి నుంచి టౌన్కు నీటి సరఫరా అవుతుంది. ఆయా కాలనీల్లో వారంలో 2-3 రోజులే నల్లాలు వస్తున్నాయి. పైప్లైన్ల లీకేజీలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఎన్జీఓస్ కాలనీ, కాకతీయ నగర్, అశోక్ నగర్, విద్యానగర్, శ్రీరామ్ నగర్ కాలనీ, వివేకానంద కాలనీ ఏరియాల్లో బోర్లలో నీటిదారులు తగ్గాయి. మేము ఇంతకుముందు 20 మందిని కలిసి మంచికి 20,000 పెట్టి కమిటీ బోర్ వేసుకున్నాక నీళ్ళు వాళ్ళు 1000 ఫీట్లు వేసినాం. నీళ్ళు వాళ్ళే కానీ మేము మున్సిపాల్కు నిన్న పొద్దున్న నుంచి ఫోన్ చేస్తే ఇంతవరకు మాకు ఈరోజు నీళ్ళు వచ్చినాయి. నిన్న పొద్దుగల 10 గంటల నుంచి ఫోన్ చేసినాం కానీ మాకు నీళ్ళు లేవని మళ్ళీ ఈరోజు చేస్తే ఇప్పుడు పంపించే ట్యాంకర్. మరి ఇక్కడ గల్లీ మొత్తం వాటర్ ప్రాబ్లం ఉంది సార్. మేము 20 మంది మంచికి 20,000 వేసుకొని ఇక్కడ 1000 ఫీట్లు ఆడ మూల మీద వేసినాం. దానికి మళ్ళీ మున్సిపల్ వాళ్ళు మాకు మోటార్ కూడా ఇవ్వలేదు, మాకు ఏం చేయలేదు, ఎలాంటి మాకు స్పందన లేదు వాళ్ళ గురించి. వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటాయి. ఎండలు తీవ్రమైతే ప్రజలకు నీటి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మిషన్ భగీరథ గ్రిడ్, పట్టణ నీటి సరఫరా విభాగం అధికారులకు మధ్య సమన్వయం లోపంతో గ్రిడ్ నుంచి నిర్దేశిత నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. శ్రీరామసాగర్ నుంచి జిల్లా కేంద్రానికి నీటిని తరలించేందుకు వేసిన పైప్ లైన్లు తరచూ పగిలిపోతున్నాయి. దీంతో కొత్త పైప్ లైన్ వేస్తున్నారు. బిల్లుల చెల్లింపు తదితర కారణాలతో ఈ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఫిబ్రవరి కల్లా 39.83 కిలోమీటర్ల పైప్ లైన్ వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 22 కిలోమీటర్లు మాత్రమే వేశారు. మాకు ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం చాలా పోయిన సంవత్సరం ఇదే అయింది. పోయిన సంవత్సరం ప్రాబ్లం అయితే ఒక కమ్యూనిటీ బోర్ అని వేసి ఉంటుంది, అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ట్రై చేయలేదు, నీళ్లకు ఇబ్బంది అయింది. వర్షాకాలం వచ్చటం వలన కొద్దిగా సప్లై అయింది, వాటర్ సప్లై అయింది. కానీ మళ్ళీ బోర్ ఇప్పుడు శివరాత్రి నుంచే బోర్లు తికమక పెట్టినాయి. ఇప్పటి ఉగాది నుంచి కంప్లీట్ ఇదైపోయినాయి. నల్లాలు కూడా ఏం వస్తలేవు. వచ్చిన 4 రోజులకు 5 రోజులకు వస్తే అది కూడా చాలా ఇబ్బంది. ఒక అరగంట వచ్చిపోతుంది, అరగంట కూడా వస్తలేదు. జిల్లాలో తాగునీటి ఎద్దడి రోజురోజుకు పెరుగుతున్నా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాచారెడ్డి మండలంలోని పలు తండాల్లో మిషన్ భగీరథ ద్వారా నీటి సప్లై కావడం లేదు. తండాల వాసులు వ్యవసాయ బోర్ల వద్ద నీటిని తెచ్చుకుంటున్నారు. సోమర్పేట, బంజేపల్లి, అంకిరెడ్డిపల్లి, కొత్తగూడెం తండా తదితర ఏరియాల్లో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.